ఇతను చాలా సరళ హృదయం ఉన్నటువంటి వ్యక్తి. ఇతను నేరుగా మళ్ళీ నడుచుకుంటూ బృందావనానికి వస్తాడనమాట. బృందావనానికి వచ్చి గోపాల్ విగ్రహం ముందర చెప్పారు కదా, ఆయన గోపాల్ విగ్రహం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి నమస్కారం పెట్టి గోపాల్ చెప్తాడు, గోపాల్ నీకు గుర్తుందా, మేము ఇంత ముందు వచ్చాము, పెద్దగా మేము, అతను నీ ముందరనే మాట ఇచ్చాడు నాకు వివాహం చేస్తానని. అంటే గోపాల్ చెప్పాడు అనమాట, అవును నాకు గుర్తుంది, అతను మాట ఇచ్చాడని. నువ్వు నాకు ఇప్పుడు ఏం చేస్తావో తెలియదు, నువ్వు నాకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని చెప్తాడు. అప్పుడు గోపాల్ చెప్తారనమాట, కృష్ణుడు నేనైతే సాక్ష్యం చెప్పగలను, విగ్రహం కదా, నేను నడవలేను కదా అని చెప్తాను. ఈ బాలుడు అడుగుతారనమాట, బ్రాహ్మణ బాలుడు, నువ్వు విగ్రహం కదా, నువ్వు నడవలేని అంటున్నావు కదా, విగ్రహం మాట్లాడదు కదా, నువ్వు మాట్లాడుతున్నావు కదా అని చెప్తారు. పట్టుకునేస్తారనమాట. విగ్రహం మామూలు మాట్లాడదు కదా, నువ్వు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నడవగలుగుతావు కూడా. అప్పుడు కృష్ణుడు దొరికిపోయాడు అనమాట. అప్పుడు చెప్పాడు, సరే అంటే భగవంతుడు భక్తవత్సలు, భగవంతుడు మాట్లాడగలడు. విగ్రహాలు మన హృదయంలో పవిత్ర